యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా ఉన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గంపైగా ప్రతి మరుమల్లన్నా యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా సిద్ధంగా ఉన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గంపైగా ప్రతి మరుమల్లన్నా జర్నలిజం జెండెత్తుకొని ఇక కదులుతున్నవాడు అక్రమార్కుల గుండెల బాణం ఎక్కువ పెట్టినాడు సొప్పండ వర్గాల సమర శంఖమై సాగుతున్నవాడు ఆ కోట్ల గొంతుల కోసను తెలిపిన గొంతుకయ్యినాడు ఉద్యమాలతో పురుడు మోసుకున్న తెలంగాణలోనా ఉద్యమాలతో పురుడు మోసుకున్న తెలంగాణలోనా పడ్డ ఈ పాంచను బతుకుల భరోసమల్లన్న అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా ఆ సిద్ధం అన్నది మన తెలంగాణలోనా ఆ సిద్ధం అన్నది మన తెలంగాణలోనా ప్రజల పక్షమై పేదల తరపున గలం ఎత్తినాడు ఆయన్నాళ్ళు ఈ కన్నీళ్ళని కొట్లాడుతున్నవాడు కల్లె నిజాన్ని చాటే నిక్కు తెచ్చటోడు కడు పేదల కష్టం తెలిసి కను విప్పై కదిలిండు మరి కొద్దిసేపట్లో తీన్మార్ మల్లన్న ఈ కార్యక్రమం దగ్గరికి రాబోతున్నాడు కాబట్టి వచ్చిన వారు ఎవరైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రావాల్సిన కోరుతున్నాం. కళాకారులు ఎవరైనా మద్దతుగా వచ్చుంటే వాళ్ళు ఇక్కడ ప్రచార రథం కనిపిస్తుంది రథం దగ్గర రావాల్సిన కోరుతున్నాం. కళాకారులు ఎవరైనా వచ్చి ఉంటే లైవ్ వస్తున్నారు ఎప్పుడు రాదు ఒక రేంజ్ లో ఉండాలి ఎప్పుడు మనకి ప్రజలను ఇక మేలు గొలుపుతుండు వేలాది గొంతుకుల స్వరమై సమస్య తెలుపుతున్నవాడు ఆ ముందు తరాల ఉద్యమాలకు పునాదిగా ఇతడు ఆ బహుజనవాదం ఎత్తుకొని ఇక బయలుదేరినాడు మహనీయుల బాటల నడుస్తూ చీకటి తీర్చివేయాలని మహనీయుల బాటల నడుస్తూ చీకటి తీర్చివేయాలని రాజ్యాధికారం కొనిపొద్దు కల్లార చూడాలని అర యుద్ధం యుద్ధం అయుద్ధ యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా ఆ సిద్ధం అన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గొంపైగా ప్రతి మరుమల్లన్నా యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా ఆ సిద్ధం అన్నది మన తెలంగాణలోనా అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా తిరుగుబాటు గంపైగా
హలో మల్లన్న యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ ఒక్క నిమిషం అన్న. మల్లన్న గారు పెంబర్తి వరకు వచ్చిండు. దయచేసి ఎవరున్నా కూడా దూరం వెళ్లకుండా అందుబాటులో ఉండాల్సిన కోరుతున్నాం. మరికొద్ది క్షణాలలో మల్లన్న ఇక్కడికి రాబోతున్నాడు కాబట్టి దయచేసి బయటికి దూరం వెళ్ళకండి. ఎండ పడితే మా చెట్టు నీడ నిలబడండి, కానీ దూరం వెళ్ళకండి. పెంబర్తి వరకు వచ్చిండు మల్లన్న గారు. సిస్టమ్తో సంబంధం డైరెక్ట్ టెలికాస్ట్ అయితే ఉంటుంది మనకి. హలో 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 ఆ వెహికల్ ఇటు వస్తుంది. హలో హలో మన మల్లన్న గారు ఇప్పుడు పెంబర్తి వరకు వచ్చారండి. మీరు అందరూ ఎక్కడ పోకండి, ఇక్కడ దగ్గరలో అందుబాటులో ఉండండి. హలో హలో మెరిసే మెరుపుర మల్లన్న అరవురిమే పెడుగుర మల్లన్న మెరిసే మెరుపుర మల్లన్న అరవురిమే పెడుగుర మల్లన్న పీడిత తాడిత ప్రజలన్న గుండె సప్పుడే నువ్వన్న అన్యాయాలను ఎదిరించాలని అక్రమాలను ఖండించాలని ప్రజలను మోసం చేసే వార్తల చెండాడును చెరాబట్టను ప్రజల సొమ్ముతో ఊరేగేటి పాలకుని మరి ప్రశ్నించెను అన్న మాటలు తూటాలయ్యి నిరుద్యోగుల గుండె దట్టర అణచబడ్డ చెరచబడ్డ మరి అక్కలకేమో ఆయుధమయ్యర మెరిసే మెరుపుర మల్లన్న అరవురమే పెడుగుర మల్లన్న పీడిత తాడిత ప్రజలన్న గుండె చప్పుడే నువ్వన్న మండోడురా దండోడురా గుండె ధైర్యం గల్లవాడురా ధరలకు కూడా పందించటోడురా ప్రజల పక్షమే నిలిచటోడురా ప్రాణాలైనా ఇచ్చటోడురా యుద్ధ భూమిలో నడుస్తుండురా వీరుని కండగా ఉందామురా కేసీఆర్ కు సాలను విరిసి కురిసీలన్నీ లాగుదామురా మెరిసే మెరుపుర మల్లన్న అరవురమే పెడుగుర మల్లన్న పీడిత తాడిత ప్రజలన్న గుండె చప్పుడే నువ్వన్న యాత్రలో పాల్గొందము అన్నకు తోడు నీడగుందము ప్రతి శ్వాసలో మల్లన్నర ప్రాణవాయువై నిలిచిపోయారు ప్రజలందరినీ నరసంద్రంలో కేసీఆర్ మరి ముంచుతుండురా తెలంగాణకే సుక్కానిరా పెద్ద దిక్కె మన మల్లన్నర మెరిసే మెరుపుర మల్లన్న అరువురిమే పెడుగుర మల్లన్న పీడిత తాడిత ప్రజలన్న గుండె చప్పుడే నువ్వన్న కేసీఆర్ ను తగలబెట్టరా కొంపలన్నీ మరి కొంత ఉండురా లేని పన్నులు ఎంత ఉండురా తెలంగాణను మేత ఉండురా సూయి తప్పితే సొమ్మసిల్లితే పిల్లుల పులులై తిరగబడునురా ప్రజలు కలుసుకుంటే ఎంత తోడురా కేసీఆర్ గడి కూలిపోవురా మెరిసే మెరుపుర మల్లన్న అరవురిమే పెడుగుర మల్లన్న పీడిత తాడిత ప్రజలన్న గుండె చప్పుడే నువ్వన్న తెలంగాణ మరి పోరుగడ్డరా తిరుగుబాటుకు పెద్ద అడ్డరా దొడ్డి కోరయ వారసత్వము చాకలి ఐలమ వీరత్వము నవాబు రాజులు నలిపివేసిన చోయబుల్లగాని ప్రజల తత్వము అందరు వీరుల ఆత్మేనురా తేన్మారు మన మల్లన్నరా మెరిసే మెరుపుర మల్లన్న అరవురిమే పెడుగుర మల్లన్న పీడిత తాడిత ప్రజలన్న గుండె చప్పుడే నువ్వన్న ఓకే సార్. ఒక్క నిమిషం. ఉమ్మడి నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లా పట్టభద్రుల అభ్యర్థి తీన్మార్ మల్లన్న పెంబర్తి వరకు వచ్చి ఉన్నాడు కాబట్టి మరి కొద్ది క్షణాల్లో ఈ కార్యక్రమానికి రాబోతున్నాడు. దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా మల్లన్న పాదయాత్రకు మద్దతు ఇస్తానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దూరం వెళ్లకుండా అందుబాటులో ఉండాల్సిందిగా కోరుతున్నాం. ప్రశ్నించే గొంతు, పేదల పక్షం పాట పాడే పేద పక్షం మాట్లాడేటువంటి మనసున్న మహారాజు తీన్మార్ మల్లన్న
ఆయన చనిపోయేటప్పుడు కేవలం ఒంటి మీద అంగిలాగి ఉండాలని ప్రకటించుకున్నటువంటి గొప్ప మానవతావాది తీన్మార్ మల్లన్నకు మద్దతు ఇద్దామా, లేకపోతే ఈ దొంగలకు మద్దతు ఇచ్చి ఇప్పటి వరకు 6 ఏళ్ల పాలనలో ఒక్క నోటిఫికేషన్ కూడా లేకుండా చేసినటువంటి ఎంతో మంది నిరుద్యోగుల త్యాగాలకు, బలిదానాలకు, ఆత్మహత్యలకు కారణమైనటువంటి కేసీఆర్ కు ఓటేద్దామా, కేసీఆర్ నిలబెట్టడానికి ఓటేద్దామా, లేకపోతే మన కోసం పాటుపడి ఇదే దేవుడిగా భావించి మన పేద బడుగు బలహీన వర్గాలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్నటువంటి మల్లన్నకు ఓటేద్దామని నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుగా ఓట్లు నమోదు చేసుకున్నటువంటి మేధావుల మీద ఉన్నదని గుర్తు చేస్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు కూడా దూరం వెళ్లకుండా అందుబాటులో ఉండాలి. ఇవాళ కేవలం అన్ని మీడియా వాళ్ళు, అన్ని పత్రికా పేపర్లు ఒకటి కూడా ఈరోజు కేసీఆర్ బదిలీ చేస్తున్న పరిస్థితి. కేసీఆర్ ఏం చేసినా కూడా ఆయన దేవుడు గొప్పవాడని ప్రజలకు మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి. కేవలం ప్రతి పేదవాడి, ప్రతి బిడ్డని తెలంగాణలో ఉన్న దగా పడ్డ ప్రతి బిడ్డ గొంతుగా ఈరోజు క్యూ న్యూస్ నిర్మిస్తున్నది. ఆ క్యూ న్యూస్ ను ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని హానిలు వచ్చినా, ఎంతమంది బెదిరించినా, ఎంతమంది కోసం ప్రలోభం పెట్టినా కూడా లొంగకుండా, డబ్బే కావాలనుకుంటే కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి పదవులు ఇస్తానని కూడా పోలేదు. డబ్బే కావాలనుకుంటే 100 మంది వచ్చి నీకు ఏ విధంగా సాయం చేయాలని చేస్తాం, కేసీఆర్ నువ్వు కూడా బదిలీ అంటే పోలేదు. అటువంటి తీన్మార్ మల్లన్నకు ఓటేద్దామా? ఈ రోజు తీన్మార్ మల్లన్న ఆస్తుల వివరాల కోసం కూడా వెతుకుతున్న పరిస్థితి. ఆయన ఆస్తులు కేవలం ప్రజలే. తీన్మార్ మల్లన్నకు ఓటేయాలి, ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గెలిపించాలని కోరుకుంటూ, ఓకే కొంచెం పాట సౌండ్ పెట్టాను. మహనీయులకు వందనమో, వందనమో, పౌరు బిడ్డల వందనమో, మహనీయులకు వందనమో, రాజులందరి వందనమో, ఈ దశలలో వందనమో, బిడ్డలకు వందనమో, మహనీయులకు వందనమో, రాజులందరి వందనమో, ఈ దశలలో వందనమో, పౌరు బిడ్డల వందనమో, మహనీయులకు వందనమో, రాజులందరి వందనమో, వీర సాతలకు వందనమో, మహనీయులలో వందనమో. పుట్టినంకనే మానవ చరితము తిరగరాస్తురయ్యా, ఇదాలనే మన జాతి బిడ్డలను కట్టిలేపిరయ్యా, పుట్టినంక మన జాతి బిడ్డలను కట్టిలేపిరయ్యా, కట్టిలేపిరయ్యా. కులం కుళ్ళను మతం మత్తును చిత్తి చేస్తురయ్యా, మనిషి పుట్టుకకు అర్థం చేసి మార్గమైతిరయ్యా, మార్గమైతివయ్యా, మగు స్వార్థమైతివయ్యా. మహనీయులకు వందనమో, మాతనులందరి వందనమో, బీద సాదల వందనమో, ఊరు బిడ్డల వందనమో, మా బీద సాదల వందనమో, ఊరు బిడ్డలకు వందనమో, బీద సాదల వందనమో, ఊరు బిడ్డకు వందనమో. కొంచెం బ్యాక్ తీసుకోండి. మనకు తెలంగాణ రాష్ట్రం రావాలన్నా, ఎంతో మంది ఈరోజు స్వేచ్ఛగా బతకాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ కారణం కాబట్టి మహనీయులు తలుచుకుంటూ పాడబడినాం. ఇవాళ ప్రశ్నించే గొంతు మల్లన్న. మనకు ఎన్ని హక్కులు ఉన్నాయో, ప్రభుత్వానికి ఎన్ని హక్కులు ఉన్నాయో, ప్రజలకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మనకు జీతగాలతో సమానం కాబట్టి మన హక్కులను మనకి ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ కేసీఆర్ కేవలం మొన్నాల బిడ్డ ఎంపీగా నిజామాబాద్ లో ఓడిపోయింది, ఏమంటే బిడ్డ ఉద్యోగం ఖాళీ అయిపోయిందని చెప్పి మళ్ళా ఈ రోజు ఎమ్మెల్సీ చేసి కూర్చోబెట్టిండు. అక్కడనే ఎమ్మెల్సీ చేసిండు. కానీ ఎంతో మంది బిడ్డలు నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి అడితే ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. అదే సిగ్గుపడి ముఖ్యమంత్రి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాను. నీ ఉద్యోగాలు ఎక్కడ పని? ఇచ్చిందే ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు. నీ మాటల గారుడి మాటలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయినాయి కేసీఆర్ సారు. నీ మాటల గారుడి మాటలు తెలిసే ముఖ్యమంత్రి గారు, అవి నీటి మూటలని తేలిపోయినాయి కేసీఆర్ సారు. నీటి మూటలని తేలిపోయినాయి కేసీఆర్ సారు, అవి నీటి మూటలని తేలిపోయినాయి కేసీఆర్ సారు. ఇక కేసీఆర్
ఫామ్ హౌస్ లో డంప్ ఉంది, లక్షల కోట్ల డంప్ ఉంది. ఆ ఫామ్ హౌస్ ముట్టడించాలి మనం ఏదో ఒక రోజు. లక్షల కోట్లు కాళేశ్వరం వృధా ప్రాజెక్టు కట్టి లక్షల కోట్లు మింగిరాని కేసీఆర్ కుటుంబం. కానీ మన పేదలకు వచ్చిన రూపాయి బిల్ల కూడా లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం ఉండే అప్పుల రాష్ట్రంగా మార్చిండు. కానీ కేసీఆర్ మాత్రం ధనవంతుడే. వాన్ ఫామ్ హౌస్ లో డంపు ఉంది, పైసల డంపు. మొన్న సెక్రటరీ గులబట్టు, సెక్రటరీ జీ బ్లాక్ కింద నిజాం నవాబులు పెట్టినటువంటి డంపులు ఉన్నాయి, బంగారం ఉంది, సంపద ఉంది. ఆ సంపద సెక్రటరీ గులబట్టి మళ్ళా ఫామ్ హౌస్ తరలించిండు. ప్రాజెక్టుల డిజైన్ పేరు కోట్లకు కోట్లు మింగుతున్నది. అల్లుడికి ఎంత, బిడ్డకు ఎంత, కమిషన్ ఎంత. ప్రాజెక్టుల డిజైన్ పేరు కోట్లకు కోట్లు మింగుతున్నది. అల్లుడికి ఎంత, బిడ్డకు ఎంత, కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత. అల్లుడికి ఎంత, కమిషన్ ఎంత, కాంట్రాక్టర్ల కమిషన్ ఎంత. నువ్వు తెచ్చే నీళ్లను ఆపిందవాడు ముఖ్యమంత్రి గారు. మేమడిగే ప్రశ్నకు జవాబు చెప్పు కేసీఆర్ సారు. ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలు తేలిపోయినాయి కేసీఆర్ సారు. అవి నీటి మూటలు తేలిపోయినాయి కేసీఆర్ సారు. అదే తెలంగాణ వచ్చిన పై ఇంకేం పంచాయతీ మనకు ఎక్కడ నీళ్ళు ఉన్నాయి? దండాలు ఎందుకుంటాయి, రాష్ట్రాలు ఎందుకుంటాయి? అంతా మన రాష్ట్రం, మన సొంత రాష్ట్రం అయింది. మనం అందరం మంచిగా బతుకుతా ఉన్నాడు. మన కుటుంబం వరకు మంచిగా హ్యాపీగానే ఉన్నాడు. ధర్నాలు లేవా, రాష్ట్రాలు లేవా, ఊర్లలో లొల్లు లేవా? తెలంగాణలో హైదరాబాద్ లో ధర్నా చేద్దామంటే ఈ దొంగన కొడుకు భయపడి ఎక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌకని ఎత్తేసిండు. ఎత్తేసినా లేవా? తెలంగాణలో ఇక లొల్లులన్నవే ఉండవంటివి అన్నాడా? అన్నాడు. రైట్. తెలంగాణ లొల్లు అన్నాడు, గొడవలు ఉండవన్నాడు. అంత మన రాజ్యం అని చెప్పిండు. డబల్ బెడ్రూమ్ వింగేమాయే, దళితులకు ఇస్తున్న భూమేమాయే, దళితులకు ఇస్తున్న భూమేమాయే. డబల్ బెడ్రూమ్ వింగేమాయే, దళితులకు ఇస్తున్న భూమేమాయే. డబల్ బెడ్రూమ్ వింగేమాయే, దళితులకు ఇస్తున్న భూమేమాయే. ఇంకేం చెప్పిండు? 2000 పింఛన్ ఇస్తున్నారు. ముసలి అందరూ అనుకుంటారు 2000 పింఛన్ ఇస్తుండే మనకు హ్యాపీగా బతికొచ్చారని అనుకుంటున్నారు. అదే నాయన ఇప్పుడు ఊళ్ళలో వయసు ఇంత ముందుకు ఏ పార్టీ ఉన్నా ఇద్దరికి భార్య భర్తలకు ఇద్దరికి ఇచ్చేది. ఇప్పుడు పింఛన్ ఒకరికి ఇస్తున్నా వాళ్ళకి ఇస్తలేడు. ముసలితనానికి విడాకుల పంచాయతీ వాళ్ళకు నీకు వస్తుంది, నాకు వస్తలేవని. ముసలిలకు విడాకుల పంచాయతీ అవుతుంది. డబల్ బెడ్రూమ్ నీ నల్ల నీళ్లను ఎవడడిగిండు ముఖ్యమంత్రి గారు? నల్ల నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లే అడిగినన్నాడు. దళితులు ముఖ్యమంత్రి చేయబడి తాక నరుక్కుంటా అన్నాడు. ఇది కత్తి నొక్కలేడు. జనగామని తీసుకుపోయి కత్తి మళ్ళా కత్తి తయారు చేసుకొస్తుంది. ప్రజల నుంచి తీసుకొచ్చిన కత్తి. కేసీఆర్ తల నరుకుడే కానీ అధికార తల నరుకుడే కాకపోతే అన్న దగ్గరలోకి వచ్చేసిండు. మనకు కొద్ది క్షణాల్లో ఇక్కడికి వస్తుంది కాబట్టి దూరంగా ఉన్న జనం కూడా దగ్గరికి రావాల్సిన కోరుతున్నాం. దగ్గరకు వచ్చేసిన అన్న 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటాడు. నీ నల్ల నీళ్లను ఎవడడిగిండు ముఖ్యమంత్రి గారు? కన్నీళ్ళ సంగతి చూడవైతివి కేసీఆర్ సారు. ముఖ్యమంత్రి గారు అవినీతి మూటలను తేలిపోయినాయి కేసీఆర్ సారు. అవినీతి మూటలను తేలిపోయినాయి కేసీఆర్ సారు. అవినీతి మూటలై తేలిపోయినాయి కేసీఆర్ సారు. అవినీతి మూటలై తేలిపోయినాయి కేసీఆర్ సారు. బంధువులసలు ఉండవంటివి, రాస్తారో కలు జరగవంటివి, రాస్తారో కలు జరగవంటివి, రాస్తారో కలు జరగవంటివి. అక్రమ కేసులు